ఏం దివాక ఎన్ని రోజులకో? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎన్ని రోజులకు రైనా? ఏం లేదు సరిగ్గా ఓపెన్ కావడం లేదు మేడం. ఎందుకు కావడం లేదు? అందరు వస్తాను లేదా? జూన్ అయితే ఓపెన్ అయిపోతుంది. అందరూ వస్తున్నారు కదా. వస్తాను కదా మేడం. ఇది మాత్రం సరిగ్గా నా దాంట్లో ఓపెన్ కావడం లేదు. నాకే కదా మేడం, మీ అఫ్సర్కి సాయి గినికి కాలేదు మేడం. చూడండి మా ఏం పేరోళ్ళు అంటే తెలుసా? గుర్తుందా లేదా? గుర్తుంది మేడం. ఏం కేశవ పేరోళ్ళు అంటే? డీటెయిల్స్ మేడం. ఏం డీటెయిల్స్? అదేందో సాఫ్ట్వేర్ ఏదో. సాఫ్ట్వేర్? అదేందో సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్ డీటెయిల్స్. ఎంప్లాయీస్ డీటెయిల్స్. ఏం నాగేశ్వరి పోతా ఉందా? మేడం పోతా ఉందా? అన్నీ మనము పేరోల్లో ఎలా ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకున్నాం అన్నమాట. అదేవిధంగా పేరోల్ అనేది టాలీలో ఏ విధంగా ఎనేబుల్ చేస్తాము అనేది కూడా తెలుసుకున్నాం కదా. ఎనేబుల్ చేసేది ప్రొసీజర్, దాని ప్రొసీజర్ ఏంటి అనేది తెలుసుకున్నాం. మనకు దీంట్లో టాలీలోకి పోతే పేరోల్ అనేది డిస్ప్లే అవుతుందా? అకౌంట్స్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో, అకౌంట్స్ వోచర్, ఇన్వెంటరీ వోచర్స్ అనేది మాత్రమే ఉంటాయి కానీ పేరోల్కి సంబంధించినవి ఉండదు. అప్పుడు మనం ఏం చేస్తాము, F11 ఫీచర్స్లోకి పోయి F11 లేదా F11 షార్ట్కట్కి ప్రెస్ చేసేదానివల్ల అకౌంటింగ్ ఫీచర్స్ F11 ప్రెస్ చేస్తే తర్వాత ఏమొస్తూ ఉంది మనకు పేరోల్ సంబంధించినటువంటి
ఇది వస్తుందన్నమాట. ఆ విధంగా ఎలా ఎనేబుల్ చేయాలా అనేది తెలుసుకుందాం. తర్వాత ఇప్పుడు వేరియస్ స్టెప్స్ టు క్రియేట్ పేరోల్ ఇన్ టాలీ. వేరియస్ స్టెప్స్ ఏమున్నాయి, ఆ స్టెప్స్ ఏంటి, పేరోల్లో మనము ఇది చేసేటటువంటి స్టెప్స్ ఏంటివి అని ఏమేమి ఇప్పుడు నేను నిన్న మీకు చెప్పాను. ఏమి ఎంప్లాయీస్ యొక్క సాలరీస్ కావచ్చు. నిన్న ఏమేమి చెప్పినా పేరోల్లోకి అయ్యా ఏమేమి చెప్పినామా? పేరోల్కి సంబంధించి ఏవి చేస్తారు అని చెప్పినాము. మర్చిపోయినారా? దేన్ని పేరోల్ కిందకి తీసుకుంటాము అని చెప్పినమ్మా. ఎంప్లాయీస్ డీటెయిల్స్, ఒక కంపెనీలోని ఎంప్లాయీస్ డీటెయిల్స్ తెలియజేసేదే పేరోల్ అన్నాము. పేరోల్లో చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, చాలా రకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అన్నాము. ఒక కంపెనీలో ఏవి పేరోల్ కిందకి వస్తాయి? డిపార్ట్మెంట్స్ కానీ, ఆ డిపార్ట్మెంట్లు కూడా ఎంత ఖర్చు పెట్టాయి, ఎంతమందికి ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంత శాలరీ ఇవ్వాలి, ఎంత బేసిక్ శాలరీ ఇవ్వాలా, పిఎఫ్ ఏంటి, హెచ్ఆర్ఈ ఏంటి, ప్రావిడెంట్ ఫండ్, హౌస్ రెంట్ అలవెన్స్, తర్వాత ఈఎస్ఐ ఏంటి. ఈఎస్ఐ అనేది కూడా మీకు అక్కడ నేను చూపించినాను కదా. ఈఎస్ఐ అనేది ఎంత, అటెండెన్స్ షీట్, శాలరీ క్రియేషను, డిడక్ట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా గ్రాస్ శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్పినాను కదా పేరోల్ కిందకు వస్తాయని. అదేవిధంగా ఇక్కడ వేరియస్ స్టెప్స్ టు క్రియేట్ పేరోల్ ఇన్ టాలీ. వేరియస్ స్టెప్స్, ఏ విధంగా వేరియస్ స్టెప్స్ అనేటివి క్రియేట్ చేస్తారు అనేది పేరోల్ ఇన్ టాలీలో తెలుసుకుందాం అన్నమాట. టాలీలో తెలుసుకుందాం వేరియస్ స్టెప్స్. ఇప్పుడు పేరోల్ క్రియేట్ చేస్తున్నాం మనం. మామూలుగా ఏమి లెడ్జర్ క్రియేషన్ చేస్తాం, ఎన్ని ఉన్నటువంటివన్నీ కూడా క్రియేషన్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం అన్నమాట. ఆ విధంగా ఏ విధంగా క్రియేట్ చేస్తాం. ఫస్ట్ వన్ ఎంప్లాయీస్ మాస్టర్స్ అంటే గ్రూప్. ఎంప్లాయీ గ్రూప్ క్రియేట్ 5 స్టెప్స్ ఉన్నాయి. క్రియేట్ ఎంప్లాయీ మాస్టర్స్ లేదా ఎంప్లాయీ గ్రూప్. తర్వాత క్రియేట్ పేరోల్ మాస్టర్స్, క్రియేట్ పేరోల్ మాస్టర్స్, క్రియేట్ పే హెడ్స్, తర్వాత క్రియేట్ సాలరీ డీటెయిల్స్, పే ప్రాసెస్ పేరోల్. ఇవి క్రియేట్ చేస్తామన్నమాట. ఆ దాంట్లో ఎంప్లాయీ గ్రూప్స్, ఎంప్లాయీ మాస్టర్స్, పేరోల్ యూనిట్స్, అటెండెన్స్, తర్వాత దాంట్లో టైప్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ మొత్తం మీద ఏం క్రియేట్ చేస్తాము? ఎంప్లాయీ గ్రూపు, ఎంప్లాయీ నేమ్స్, యూనిట్స్ అంటే వర్క్, అటెండెన్స్, పే హెడ్స్, క్రియేషన్ ఇన్ టాలీ. ఓకే, అర్థమైందమ్మా? ఎన్ని? 5 స్టెప్స్. 5 స్టెప్స్, 5 ఈజీ స్టెప్స్ టు పేరోల్. 5 స్టెప్పులు ఉన్నాయి పేరోల్లో క్రియేట్ చేసేటటువంటివి. పెడతాను చూడండి. ఫైవ్ స్టెప్స్. అవి ఏవి? అవి ఇక్కడ కనపడవు మీకు, మళ్ళీ కావాలంటే మీరు రాసుకుందరు. ఓకే, ఇప్పుడు వచ్చినాయి చూడండి పాయింట్స్. 5 స్టెప్స్ ఉన్నాయి. 5 ఈజీ స్టెప్స్ టు పేరోల్ ఉందా? 5 ఈజీ స్టెప్స్ టు పేరోల్. ద పేరోల్ ఫీచర్ ఇన్ టాలీ
The payroll feature in Tally ERP9 requires minimal effort for accurate payroll processing. It takes 5 easy steps to process payroll and generate pay slip in Tally ERP9. ఈ టాలీ ERP9లో ఈ పేరోల్కి సంబంధించినటువంటి పాయింట్స్ ఏవి అంటే 5 ఈజీ స్టెప్స్ ఉన్నాయి. అవి ఏవి అంటే మొట్టమొదటిది ఎంప్లాయీ గ్రూపు అంటే ఇక్కడ 5 ఈజీ స్టెప్స్ ఉన్నాయి. దాన్నే మళ్ళీ ఏం చేశారు, క్రియేట్ ఎంప్లాయీ మాస్టర్స్ 1, తర్వాత క్రియేట్ పేరోల్ మాస్టర్, తర్వాత క్రియేట్ పే హెడ్స్, క్రియేట్ సాలరీ డీటెయిల్స్, ప్రాసెస్ పేరోల్ అనమాట. దీనిలో తిరిగి ఫస్ట్ వన్ క్రియేట్ ఎంప్లాయీ మాస్టర్స్ని 2 టైప్స్, ఎంప్లాయీ గ్రూప్స్, ఎంప్లాయీ మాస్టర్స్. తర్వాత క్రియేట్ పేరోల్ మాస్టర్స్లో అక్కడ మీకు కనపడకపోతే రాసుకోండి కావాలంటే. కనపడలేదమ్మా కదమ్మా, కనపడుతుందా? హలో చెప్పండి మేడం. కనపడుతుందా? లేదు మేడం. అదే అక్కడ రాసుకోండి, ఊరికే పెన్సిల్ పెన్ ఏదన్నా ఉంటే అది రాసి పెట్టుకోండి. ఫస్ట్ వన్ 5 ఈజీ స్టెప్స్ 2 పేరోల్ ఉన్నాయి కదా. ఫస్ట్ బాక్స్లో ఉండేది క్రియేట్ ఎంప్లాయీ మాస్టర్స్. తర్వాత క్రియేట్ పేరోల్ మాస్టర్స్. థర్డ్ వన్ క్రియేట్ పే హెడ్స్. తర్వాత క్రియేట్ సాలరీ డీటెయిల్స్. తర్వాత ఫిఫ్త్ వన్ ప్రాసెస్ పేరోల్. తర్వాత మా ఫస్ట్ దాన్ని 2 డివైడ్ చేసినారు చూడండి, 2గా డివైడ్ చేశారు, ఉంది కదా. ఫస్ట్ దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. అవి 2 ఏంటివి చూడండి, ఎంప్లాయీ గ్రూప్స్. తర్వాత సెకండ్ది వచ్చి ఎంప్లాయీ మాస్టర్స్. తర్వాత సెకండ్ వన్లో కూడా 2 పార్ట్స్, సెకండ్ వన్కి కూడా 2 పార్ట్స్. దాంట్లో పేరోల్ యూనిట్స్ ఫస్ట్ వన్, సెకండ్ దాంట్లో ఫస్ట్ వన్ పేరోల్ యూనిట్స్. తర్వాత అటెండెన్స్ బార్ పెట్టి ప్రొడక్షన్ టైప్స్. తర్వాత థర్డ్లో వచ్చేసి 4 పార్ట్స్. థర్డ్ వన్కి వచ్చి 4 పార్ట్స్. కిందకి లైన్ ఉంది చూడండి, అది కనపడడం లేదు. కిందకి లైన్ వేసి 4 పార్ట్స్ అవి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్నింగ్స్, ఎర్నింగ్స్. తర్వాత డిడక్షన్స్, సెకండ్ వన్ వచ్చి డిడక్షన్స్. థర్డ్ వన్ ఏమి చూస్తాం,
ఏం రాసుకున్నారమ్మా? 2 రాసుకున్నారా 4 స్ట్రైప్స్లో? థర్డ్ వన్కి 4 టైప్స్ అన్నాం కదా, 2 రాసుకున్నారా? హలో 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 నాగేశ్వరి, శ్రావణి, సరే 2 రాసుకున్నారా? అవును మేడం. ఓకే. థర్డ్ వన్ మా అటెండెన్స్ స్టాట్యూటరీ డిడక్షన్. అటెండెన్స్ స్టాట్యూటరీ డిడక్షన్. అటెండెన్స్ కాదు, ఎంప్లాయీస్ స్టాట్యూటరీ డిడక్షన్. తర్వాత ఫోర్త్ వన్ వచ్చి ఎంప్లాయీస్ స్టాట్యూటరీ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయీస్ స్టాట్యూటరీ కాంట్రిబ్యూషన్. తర్వాత ఫోర్త్ దాంట్లో మా క్రియేట్ సాలరీ డీటెయిల్స్ ఉంది కదా, క్రియేట్ సాలరీ డీటెయిల్స్. దాంట్లో ఫస్ట్ వన్, దాంట్లో 2 ఉన్నాయి. గ్రూప్ పే స్ట్రక్చర్. గ్రూప్ పే స్ట్రక్చర్స్. గ్రూప్ పే స్ట్రక్చర్, ఇన్కమ్ పే స్ట్రక్చర్. ఇన్కమ్ పే స్ట్రక్చర్. లాస్ట్ వన్ వచ్చి మళ్ళీ త్రీ టైప్స్. లాస్ట్ది వచ్చి మా 3 టైప్స్. ఫస్ట్ వన్ అటెండెన్స్ ప్రాసెస్. అటెండెన్స్ ప్రాసెస్ మీరు అట్లే మళ్ళీ నోట్స్లో వేసుకోండి. అటెండెన్స్ ప్రాసెస్. సెకండ్ వన్ పేరోల్ ప్రాసెస్. పేరోల్ ప్రాసెస్. థర్డ్ వన్ పేరోల్ రిపోర్ట్స్. పేరోల్ రిపోర్ట్స్. రాసుకున్నారా? రాసుకున్నారమ్మా? అయిందా? రాసుకున్నాం మేడం. ఓకే. తర్వాత ఎసెన్షియల్లీ పేరోల్ ఇన్వాల్వ్స్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ అమౌంట్స్ డ్యూ ఫర్ అన్ ఎంప్లాయీ ఆన్ ద ఫాలోయింగ్ బేసిస్. ఏ విధంగా ఎంప్లాయీ యొక్క అమౌంట్స్ డ్యూ ఉన్నటువంటివి క్యాలిక్యులేట్ చేస్తారు అంటే చూడండి, ఎసెన్షియల్లీ పేరోల్ ఇన్వాల్వ్స్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ అమౌంట్స్. అమౌంట్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేస్తారు? డ్యూ ఫర్ అన్ ఎంప్లాయీ ఆన్ ద ఫాలోయింగ్ బేసిస్. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంట. మొట్టమొదటి పే ఆన్ అవర్లీ బేసెస్. పే ఆన్ అవర్లీ బేసెస్ అంటే గంటకు చెల్లించేటటువంటి అవర్లీ వేజెస్, గంటకు చెల్లించేటటువంటి వేతనాలు. తర్వాత పే ఆన్ ఏ ఫిక్స్డ్ బేసెస్ సచ్ as సర్టైన్ అమౌంట్ పర్ వీక్ పర్ మంత్ అండ్ సో ఆన్. ఇక్కడ అవర్కు గంటకు వేతనాలు. సెకండ్ వన్ ఏమి? పే ఆన్ ఏ ఫిక్స్డ్ బేసిస్ అంటే స్థిరంగా ఒక బేసిస్ పైన ఆధారపడి మీకు ఇంత అనేసి చెప్తారు చూడండి. మీకు ఒక నెలకి 8,000 7,000 అని చెప్తారే, అలాంటిది ఫిక్స్డ్ బేసిస్. సచ్ as సర్టైన్ అమౌంట్ పర్ వీక్. అలాగే అలా ఫిక్స్డ్ చేసినటువంటిది ఏ విధంగా పర్ వీక్కి కావచ్చు, పర్ మంత్కి కావచ్చు అండ్ సో ఆన్. ఒక వీక్కి చెల్లించేటటువంటి ఫిక్స్డ్ బేసి పైన
తర్వాత మంత్కి చెల్లించేటటువంటి ఫిక్స్డ్ బేస్ పైన, తర్వాత అవర్లీ వేజెస్ గంటకు చెల్లించేటటువంటి వేతనాలపైన, పే టు సేల్స్ పర్సన్స్ ఆన్ కమిషన్. సేల్స్ పర్సన్స్ ఉంటారు కదా, మామూలుగా మీకు తెలుసు కదమ్మా, ఇక్కడ మనకి ఇండ్ల దగ్గరికి కూడా వస్తారు కదా ప్రోడక్ట్స్ కొన్ని ఎత్తుకొని, సేల్స్ మేనేజరు, సేల్స్ పర్సన్స్, సేల్స్ గర్ల్ ఇలా చెప్తూ ఉంటారు కదా, వస్తారు కదా, అలా వాళ్ళకు వచ్చేటటువంటి కమిషను అంటే సేల్స్ పైన చేసినటువంటి కమిషను. తర్వాత రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ సచ్ యాజ్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఎయిదర్ యాజ్ పేడ్ బై ద ఎంప్లాయీ ఆర్ బేస్డ్ ఆన్ పర్ ఐటమ్ రేట్. ఇక్కడ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, ఖర్చులు పెట్టింటారు కదా, ఆ ఖర్చులు ఏవి? ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ప్రయాణపు ఖర్చులు. తర్వాత ఎయిదర్ యాజ్ పెయిడ్ బై ద ఎంప్లాయీ ఆర్ బేస్డ్ ఆన్ ఫర్ ఐటమ్ రేట్ పైన వచ్చినటువంటి వాటిపైన కూడా రీఎంబర్స్మెంట్ అంటే తిరిగి చెల్లించేటటువంటివి వాటిపైన. తర్వాత పే ఆన్ ద బేసిస్ ఆఫ్ నంబర్ ఆఫ్ పీసెస్ ప్రొడ్యూస్డ్, మ్యానుఫ్యాక్చర్డ్, సోల్డ్. పే ఆన్ ద బేసిస్ ఆఫ్ దేనిపైన? నంబర్ ఆఫ్ పీసెస్ ప్రొడ్యూస్డ్, ఎన్ని ఉత్పత్తి చేశారు, ఎన్ని ప్రొడక్షన్ ఇచ్చారు, తర్వాత ఎన్ని మ్యానుఫ్యాక్చర్డ్, అదే తయారీ, రెండూ ఒకటే. ప్రొడ్యూస్ చేయడం అయినా మ్యానుఫ్యాక్చరింగ్ అన్నా ఒకటే. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారు చేయడం, ఉత్పత్తి, ప్రొడ్యూస్ చేయడం కూడా అదే. అండ్ సోల్డ్, సేల్ చేయడం, ఎన్ని చేసినారు అనే దానిపైన కూడా ఇక్కడ ఏమి పేరోల్ అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది అనమాట. పేరోల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు గంటకు పనిచేసేటటువంటి వేతనాలపైన, తర్వాత వారానికి నెలకు ఫిక్స్ చేసినటువంటి బేసిక్ పైన, తర్వాత సేల్స్ పర్సన్స్కి వచ్చేటటువంటి కమిషన్ పైన, తర్వాత పెట్టినటువంటి ఖర్చులు కావచ్చు, ఐటమ్ రేట్ కావచ్చు, వీటిపైన రీఎంబర్స్మెంట్ అనమాట. రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, వాటికి వచ్చేటటువంటి రీఎంబర్స్మెంటు, తిరిగి వచ్చేటటువంటి అమౌంట్ పైన. తర్వాత పే ఆన్ ద బేసిస్ ఆఫ్ నంబర్ ఆఫ్ పీసెస్, ఎన్ని పీసులు అయితే ప్రొడ్యూస్ చేశారు, మ్యానుఫ్యాక్చర్ చేశారు, తర్వాత ఆ పీసులు ఎన్ని అమ్మినారు, వీటిపైన పేరోల్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అర్థమైందమ్మా? ఈ విధంగా దీని మీద ఆధారపడి ఉంటుందన్నమాట, ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అర్థమైందా? ఇది అర్థమైందమ్మా? హలో, అర్థమైంది మేడం. ఓకే. ఇట్ ఈస్ therefore essential to quantity the following payroll information for the purpose of computation of payments to employees. For this purpose, the following payroll masters have to be created in Tally ERP9 in the manner as discussed. ఇక్కడ ఎంప్లాయీ మాస్టర్స్, పేరోల్ మాస్టర్స్, పే హెడ్స్, శాలరీ డీటెయిల్స్ ఇవి క్రియేట్ చేయడం అంట. ఇట్ ఈస్ therefore essential to quantity the following payroll information. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం నిన్న పేరోల్ అనేది ఎనేబుల్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మనకు అక్కడ డిస్ప్లే అవుతాయి. అక్కడ మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏవి? ఎంప్లాయీ మాస్టర్స్, పేరోల్ మాస్టర్స్, పే హెడ్స్, శాలరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనము క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, ప్రొసీజర్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయీ మాస్టర్స్ ఇన్ టాలీ. ఆ పేజ్లోనే ఉంది చూడండి, మళ్ళా ఫోర్త్ దాన్ని, ప్రొసీజర్ ఫార్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయీ మాస్టర్స్ ఇన్ టాలీ. ఫస్ట్ పేజ్ కనిపిస్తుందా? ఇది కనిపిస్తుందమ్మా మీకు? అది పూర్తిగా కనపడలే కదా? పూర్తిగా కనిపిస్తుందా లేదా చూడండి, పెడతాను. తర్వాత ఇవి మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత ద ఎంప్లాయీ మాస్టర్ రికార్డ్స్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ లీవింగ్, ఐడి నెంబర్, డిసిగ్నేషన్, లొకేషన్, ఫంక్షన్, ఎంప్లాయీ బ్యాంక్ డీటెయిల్స్, స్టాట్యూటరీ డీటెయిల్స్, పాస్పోర్ట్ అండ్ వీసా డీటెయిల్స్ అండ్ సో ఆన్. ఇక్కడ ఎంప్లాయీ మాస్టర్స్ రికార్డ్ అనేది ఇక్కడ ముందే ఆల్రెడీ తీసుకోబడుతుందన్నమాట. అంటే ఈ రికార్డ్ అనేది ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా కూడా క్రియేట్ చేయడానికే వీలవుతుందన్నమాట. కాబట్టి ఇలా క్రియేట్ చేయడానికి ఇక్కడ చూడండి, ప్రొసీజర్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయీ మాస్టర్స్ ఇన్ టాలీ. టాలీలో మనము ఇది క్రియేట్ చేయాలి అంటే ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అవసరం. ఆ డీటెయిల్స్ ఏమి అంటే ఆ ఎంప్లాయీ మాస్టర్ రికార్డ్స్ అంటే అతడు వర్క్ చేస్తున్నప్పటి నుంచి కూడా ఉండాలన్నమాట. ఇప్పుడు మామూలుగా కూడా మన కాలేజీలో మన సర్వీస్ రిజిస్టర్లు ఉంటాయి, ఎస్ఆర్ అంటారు. అవి ఏమి జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి రిటైర్డ్ అయ్యే వరకు ఎస్ఆర్లు అనేటివి ఉంటాయి. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినారు, ఎంత పే, ఎంత హెచ్ఆర్ఏ, ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేయబడతాయి. అదేవిధంగా ఇక్కడ ఎంప్లాయీ మాస్టర్ రికార్డ్స్, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్, డేట్ ఆఫ్ జాయినింగ్, ఎప్పుడు జాయిన్ అయినారు, తర్వాత డేట్ ఆఫ్ లీవింగ్, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎక్కడికి లీవ్ అంటే ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళారు, తర్వాత అతడికి ఉన్నటువంటి ఐడి నెంబర్ ఏంటి, డెసిగ్నేషన్ అంటే అతని యొక్క హోదా ఏంటి, కంపెనీలో ఒక అసోసియేటా లేదా టీమ్ లీడరా ఇట్లా ఉంటారు కదా అట్లా. తర్వాత లొకేషను, అతడు ఉన్నటువంటి లొకేషన్ ఏంటి, తర్వాత ఫంక్షన్ ఏమి అతని యొక్క విధి, తర్వాత ఎంప్లాయీ బ్యాంక్ డీటెయిల్స్, ఎంప్లాయీకి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్, స్టాట్యూటరీ డీటెయిల్స్, శాసనాత్మకమైనటువంటి డీటెయిల్స్, పాస్పోర్టు, అతడికి ఉన్నటువంటి కంపెనీలలో పనిచేస్తున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళు పాస్పోర్టు వీసా కలిగి ఉంటారనమాట. పాస్పోర్టు అండ్ వీసా డీటెయిల్స్ అండ్ సో ఆన్. వీసా డీటెయిల్స్ అన్నీ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే మనం మళ్ళా తెలుసుకుందాం. తర్వాత టాలీ ERP9 ప్రొవైడ్స్ ద ఫ్లెక్సిబిలిటీ టు క్రియేట్ ద ఎంప్లాయీస్ అండ్ గ్రూప్ దెమ్ అండర్ స్పెసిఫిక్ ఎంప్లాయీ గ్రూప్ విచ్ ఈజ్ టర్న్ కెన్ బి క్రియేటెడ్ అండర్ స్పెసిఫిక్ ఎంప్లాయీ కేటగిరీస్. అదేవిధంగా కేటగిరీస్ కూడా ద ఫాలోయింగ్ మాస్టర్స్ కెన్ బి క్రియేటెడ్ ఇన్ టాలీ ERP9 టు సక్సెస్ఫుల్లీ రికార్డ్ ద ఎంప్లాయీ డీటెయిల్స్. అంటే ఇక్కడ ద ఫాలోయింగ్ మాస్టర్స్ కెన్ బి క్రియేటెడ్ అంటే క్రియేట్ చేసేసినామంటే ఇన్ టాలీ ERP9లో టు సక్సెస్ఫుల్లీ రికార్డ్ ద ఎంప్లాయీ డీటెయిల్స్. అంటే ఎంప్లాయీ డీటెయిల్స్ అనేటివి సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోతాయి అన్నమాట. అవి ఫస్ట్ వన్ ఎంప్లాయీ కేటగిరీ, ఎంప్లాయీ గ్రూప్స్, థర్డ్ వన్ ఎంప్లాయీస్. అక్కడ ఎంప్లాయీ గ్రూప్స్ కిందకే వస్తాయి చూడండి. బిజినెస్ విత్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అంటే ఎన్నో రకాల ఉత్పత్తి అయినటువంటివి, ప్రొడక్షన్, సేల్స్, ఉత్పత్తి వచ్చినటువంటివి, అమ్మకాలు, తర్వాత ప్రొడక్షన్ ఉత్పత్తి, తర్వాత అమ్మకాలు, తర్వాత మార్కెటింగు అంటే అవి చేసేటటువంటి సేల్సు, దానికి కావాల్సినటువంటి మళ్ళీ అమ్మకాలు కావచ్చు, ఏవైనా కూడా కావచ్చు అనమాట. అది మార్కెటింగు. తర్వాత స్టోర్సు, సపోర్ట్ ఆర్ ఏ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ సచ్ యాజ్ మేనేజర్స్, సూపర్వైజర్స్, సబ్ స్టాఫ్ అండ్ సో ఆన్. అంటే ఇక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్, ఉత్పత్తికి సంబంధించినటువంటి, అమ్మకాలకు సంబంధించినటువంటి, మార్కెట్కి సంబంధించినటువంటి, స్టోర్స్కి సంబంధించినటువంటి సపోర్టు, పర్టికులర్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ సచ్ యాజ్ మేనేజర్స్, సూపర్వైజర్స్, సబ్ స్టాఫ్ అండ్ సో ఆన్. వీటికి అందరికీ కూడా పేరోల్ అనేది చేయబడుతుంది అనమాట. పేరోల్ అనేది చేయబడుతుంది. ఓకే, అర్థమైందమ్మా. తర్వాత టు క్రియేట్ సేల్స్ యాజ్ ఆన్ ఎంప్లాయీ గ్రూప్ అని ఉంది చూడండి. తర్వాతమ్మా ఇక్కడ టు క్రియేట్ సేల్స్ యాజ్ అన్ ఎంప్లాయీ గ్రూప్, సేల్స్ యాజ్ అండ్ ఎంప్లాయీ గ్రూప్ అని ఉంది. గో టు గెట్వే ఆఫ్ టాలీ, పేరోల్ ఇన్ఫో, ఎంప్లాయీ గ్రూప్స్ క్రియేట్ అని ఉంది. నాన్నకు కాల్ చేయండి, ఒక మాట కాల్ చేసి చేరిపోయినాడమ్మాడు. ఓకే, ఇప్పుడు
ఏ విధంగా అనేది మనము టాలీలోకి పోదాం. ఆల్రెడీ మీకు నేను చూపించినాను పేరోల్ ఎలా ఎనేబుల్ చేయాలి అనేది. ఎనేబుల్ చేసేది తెలుసుకున్నారా లేదమ్మా? ఇప్పుడు టాలీలోకి పోదాం. స్క్రీన్ కనిపిస్తుందమ్మా? కనిపిస్తాను మేడం. ఓకే. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎంప్లాయీ గ్రూప్ క్రియేషన్ అన్నారు. ఎంప్లాయీ గ్రూప్ క్రిందికి ఏమొస్తాయి ఆల్రెడీ నేను చెప్పినాను మీకు. ఎంప్లాయీ గ్రూప్ కిందికి ఏమొస్తాయమ్మా? ఒక కంపెనీలో ఎంప్లాయీ గ్రూప్ కిందికి ఏమొస్తాయి అంటే ప్రొడక్షను, సేల్స్, మార్కెటింగ్, స్టోర్సు, అంటే బులియన్, ఇలా ఏవైనా అన్ని డిపార్ట్మెంట్లు వస్తాయన్నమాట. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అన్నాము. అవి దీనికి సంబంధించినటువంటి గ్రూప్స్ అన్నమాట. అర్థమైందా? కాబట్టి వర్క్ ఇన్ మోడ్లోకి వస్తాం. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంప్లాయీ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. మనము ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటిది ఉంది, గ్రూప్ ఉంది, పేరోల్ ఉంది. కానీ మనం ఏం చేయాలమ్మా? ఆల్ట్ F1 మనం వేరే కంపెనీని క్రియేట్ చేసుకుందాం. ఎందుకు? ఏ కంపెనీ పెడదాము? టాటా అని పెడదాం. టాటా కంపెనీ. ఎంటర్ ఇండియా. తర్వాత ఇక్కడ వస్తే ఏదో ఒక కంపెనీ, స్టేట్ వచ్చేసి కర్ణాటక పెడదాం. ఎంటర్. టూ మెనీ చాయిస్. ఎంటర్ ఇచ్చేసిన తర్వాత కంట్రోల్ ఏ చేస్తే కూడా మనకు అది సేవ్ అయిపోతుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఉందమ్మా పేరోల్ అనేది లేదు. ఆల్రెడీ మీరు నిన్న వినకుండా ఉంటే కూడా ఈరోజు వినండి. పేరోల్ అనేది లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? అకౌంటింగ్ ఫీచర్లోకి వెళ్ళి F11, తర్వాత స్టాట్యూటరీ ట్యాక్సేషన్, అకౌంటింగ్ ఫీచర్స్లో ఎంటర్. ఇప్పుడు ఏం చేస్తాం? పేరోల్ అనేది ఎక్కడుంది? ఇక్కడుంది. మనకు పేరోల్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మనము ఇక్కడ ఎస్ అనేది పెడతాం. ఎంటర్. ఎస్ అనేది పెడతాం. తర్వాత ఇక్కడ మెయింటైన్ మోర్ దాన్ 1 పేరోల్ ఆర్ కాస్ట్ కేటగిరీ, ఇక్కడ కూడా ఎస్ పెడతాం. ఎంటర్ ఇచ్చేసిన తర్వాత సేవ్ అయిపోతుంది. ఇప్పుడు కంట్రోల్ ఏ ఇచ్చేయండి, మనకు ఇదైపోతుంది అనమాట. కంట్రోల్ ఏ. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాము? ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటికి పోతే మనకు పేరోల్ అనేది ఉందేమో చూస్తాం. ఉందా పేరోల్? ఉంది మేడం. ఓకే. పేరోల్లోకి వస్తాం. ఇప్పుడు పేరోల్ ఇంటూ ఏడొచ్చినాయా చూడండి. పేరోల్ ఇన్ఫోలోకి మనకు ఉన్నటువంటి ఎంప్లాయీ కేటగిరీస్, ఎంప్లాయీ గ్రూప్స్, ఎంప్లాయీస్, యూనిట్స్, అటెండెన్స్, ప్రొడక్షన్ టైప్, పే హెడ్స్ ఉన్నాయమ్మా? మీకు చెప్పినటువంటి పాయింట్స్లో కూడా ఉన్నాయా లేదా? సాలరీ డీటెయిల్స్ ఉన్నాయా లేదమ్మా? ఇవి ఉన్నాయి మేడం. ఓకే. ఇప్పుడు మనకు ఉన్నటువంటి పేరోల్ కేటగిరీస్, పేరోల్ ఇన్ఫోలోకి వస్తే మనకు చెప్పినటువంటివి ఏవైతే
పేరోలకు సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఎంప్లాయీస్ కేటగిరీస్, ఎంప్లాయీ గ్రూప్స్, తర్వాత ఎంప్లాయీస్ యూనిట్స్ అంటే వర్క్. నేను ఆల్రెడీ మీకు చెప్పేటప్పుడు కూడా చెప్పిన యూనిట్స్ అంటే వర్క్. తర్వాత అటెండెన్స్, ప్రొడక్షన్ టైపు, పే హెడ్స్, తర్వాత సాలరీ డీటెయిల్స్, ఓచర్ టైప్స్, ఇలా ఇవన్నీ కూడా మనకు డిస్ప్లే అవుతాయి అన్నమాట. మనం ఏదైతే పేరోల్ అనేటటువంటిది ఎనేబుల్ చేసుకుంటే తర్వాత మళ్ళీ మనకు వద్దనుకున్నప్పుడు డిజేబుల్ చేసుకోవచ్చు. పేరోల్ అనేది వద్దనుకున్నప్పుడు డిజేబుల్. అంటే కొత్త కంపెనీని క్రియేట్ చేసినాము అంటే మనకు ఉన్నటువంటిది ఏంటి ఆప్షన్స్ అంటే అకౌంట్స్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో మాత్రమే. అదేవిధంగా మనము ఈ పేరోల్ కావాలంటే మనము F11 ఫీచర్స్లోకి పోయి మనము ఎనేబుల్ చేసుకోవాలా, పేరోల్ అనేది ఎనేబుల్ చేసుకోవాలా. సెట్ ఆల్టర్ ఎస్ అని పెట్టుకుంటాం. అదేవిధంగా టీడీఎస్ అయితే టీడీఎస్ కూడా అక్కడ మనం ఏం చేస్తాం, టీడీఎస్ని కూడా ఎనేబుల్ చేసుకోవాలా, జిఎస్టీని కూడా ఎనేబుల్ చేసుకుంటాం. ఓకేనా, అర్థమైందమ్మా? ఇప్పుడు మనం మొట్టమొదటిగా ఏం చేయాలి, ఏముంది ఇక్కడ మనకు ఎంప్లాయీ ఇన్ ద ఎంప్లాయీ గ్రూప్ క్రియేషన్ స్క్రీన్. ఇక్కడ దానిపైనే చూడండి, టు క్రియేట్ సేల్స్ యాజ్ ఆన్ ఎంప్లాయీ గ్రూప్ గో టు గెట్వే ఆఫ్ టాలీ పేరోల్ ఇన్ఫోలో ఎంప్లాయీ గ్రూప్స్ అనేది మనకు ఆల్రెడీ వచ్చిందా లేదమ్మా? టు క్రియేట్ సేల్స్ యాజ్ ఆన్ ఎంప్లాయీ గ్రూప్ గో టు గెట్వే టాలీ. మీకు ఇది పెట్టుకున్నారంటే ఆటోమేటిక్గా బొమ్మ గీసుకున్నారంటే కూడా మీరు రాసేయచ్చు. ఏమి గో టు గెట్వే ఆఫ్ టాలీ స్టార్టింగ్లోకి పోయినాం, తర్వాత ఎక్కడికి స్టార్టింగ్లోకే పోయినాం, ఇక్కడికి గో టు గెట్వే ఆఫ్ టాలీ, గో టు పేరోల్ ఇన్ఫో, గో టు ఎంప్లాయీ గ్రూప్స్, గో టు క్రియేట్, ఎంటర్ క్రియేట్. ఓకేమ్మా, అర్థమైందా? ఓకే, ఎంటర్ ఇచ్చేస్తాం. ఇప్పుడు మనము కావలసినటువంటి కేటగిరీ అనేది క్రియేట్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇన్ ద ఎంప్లాయీ గ్రూప్ క్రియేషన్ స్క్రీన్, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఉంది కదా పాయింట్, ఇది ఈడ కూడా కనిపిస్తుంది కదా, మీకు రాయడానికి కనిపిస్తుంది కదమ్మా. ఇక్కడ సెలెక్ట్ ప్రైమరీ కాస్ట్ కేటగిరీ యాజ్ ద కేటగిరీ. యూ కెన్ ఆల్సో క్రియేట్ ఏ సపరేట్ కాస్ట్ కేటగిరీ టు సెగ్రిగేట్ ఎంప్లాయీ కాస్ట్ బేస్డ్ ఆన్ రెస్పెక్టివ్ కేటగిరీస్. ఇక్కడ ఏమి సెలెక్ట్ ప్రైమరీ కాస్ట్ కేటగిరీ యాజ్ ద కేటగిరీ. ఇక్కడ ఆల్రెడీ ఉంది ప్రైమరీ కాస్ట్ కేటగిరీ, ఉందా లేదమ్మా? అది ఎంటర్ చేస్తాం, ప్రైమరీ కాస్ట్ కేటగిరీ. తర్వాత టైప్ సేల్స్ యాజ్ ద నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ గ్రూప్. ఎంప్లాయీ గ్రూప్కి సంబంధించినటువంటి ఇక్కడ నేమ్ అనేది క్రియేట్ చేయాలి, ఇక్కడ నేమ్ టైప్ చేయాలి. తర్వాత సెలెక్ట్ ద గ్రూప్ యాజ్ ప్రైమరీ. ఇక్కడేమి ఈడ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత నేమ్ నేను చూస్తాను, ఏదో ఒకటి పెడతాం. తర్వాత అండర్ గ్రూప్ వచ్చేసి ఇక్కడ ప్రైమరీ, ఇది ఇట్లే ఉంటుంది. ఎందుకంటే టాలీ ERP9 అలోస్ అండ్ అన్లిమిటెడ్ గ్రూపింగ్ ఆఫ్ ఎంప్లాయీ గ్రూప్స్, అన్లిమిటెడ్ గ్రూపింగ్ కాబట్టి సెలెక్ట్ ద గ్రూప్ యాజ్ ప్రైమరీ. టాలీ ERP9 అలోస్ అండ్ అన్లిమిటెడ్ గ్రూపింగ్ ఆఫ్ ఎంప్లాయీ గ్రూప్స్. తర్వాత ద ఎంప్లాయీ గ్రూప్ క్రియేషన్ స్క్రీన్ ఈజ్ డిస్ప్లేడ్ యాజ్ షోన్. ఇది మనకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంది, ఇది ఉంది కదా, స్క్రీన్ కనిపిస్తుంది అని చెప్పినారు, కానీ మనకు కనిపిస్తూ ఉంది కదా. అంటే టు క్రియేట్ సేల్స్ యాజ్ అన్ ఎంప్లాయీ గ్రూప్ అన్నప్పుడే మనం ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకుంటాం. ఓకే, తర్వాత ప్రెస్ ఎంటర్ టు యాక్సెప్ట్ ద ఎంప్లాయీ గ్రూప్ క్రియేషన్ స్క్రీన్. ఎంటర్ ఇచ్చేసినామంటే ఇది గ్రూప్ క్రియేషన్ ఎంప్లాయీస్. మనం ఇప్పుడు నేను మీకు చెప్పింది ప్రొసీజర్ ఎంప్లాయీ గ్రూప్ క్రియేషన్, ప్రొసీజర్ ఆఫ్ ఎంప్లాయీ గ్రూప్ క్రియేషన్. కాబట్టి ప్రెస్ ఎంటర్ టు ఇది అంతా ఇది ఫిలప్ చేసేసినామంటే, ఎంటర్ ఇచ్చేసినామంటే ఏమవుతుంది, యాక్సెప్ట్ ద ఎంప్లాయీ గ్రూప్ క్రియేషన్ స్క్రీన్, యాక్సెప్ట్ అయిపోతుంది అనమాట. అది సిమిలర్లీ క్రియేట్ ద అదర్ ఎంప్లాయీ గ్రూప్ సచ్ యాజ్
అడ్మినిస్ట్రేషన్ అండ్ R&D. అడ్మినిస్ట్రేషను అండ్ R&D కూడా ఇది చేయొచ్చు అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఉండండి, దీంట్లో ఒక నేమ్ అనేది ఏదన్నా చూస్తాం. నేమ్ ఏదన్నా ఒకటి క్రియేట్ చేస్తాం. ఓకే, ఈడ నేమ్ ఏం అవసరం లేదు. మనకు కావాల్సిందే ప్రైమరీ కాస్ట్ కేటగిరీ. ఎంటర్. ప్రైమరీ కాస్ట్ కేటగిరీ. మార్కెటింగ్. ఓకే, ప్రైమరీ. ఇట్లా అంతే, ఇట్లా అయిపోయింది. అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాము, ప్రైమరీ కాస్ట్ కేటగిరీ తర్వాత ఇంకొకటి డిపార్ట్మెంట్స్, అది అట్లే ఉంటుంది. డిపార్ట్మెంట్స్ ఎంటర్. మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని కేటగిరీ, ప్రైమరీ కాస్ట్ కేటగిరీకి ఇవి ప్రైమరీ కాస్ట్ కేటగిరీ అంటే ఇప్పుడు ఎన్ని వచ్చినాయి దాని కిందికి, మార్కెటింగు, తర్వాత డిపార్ట్మెంట్స్, తర్వాత మనకి ఉన్నటువంటివి గ్రూప్స్ గురించే కాబట్టి డివిజన్స్, తర్వాత డివిజన్స్ మీకు అక్కడే ఉన్నాయి చూడండి, డివిజన్స్. ఎంటర్. ఇప్పుడు అన్నీ వస్తున్నాయా లేదా, ఎన్ని క్రియేట్ అయినాయి. తర్వాత మళ్ళీ మనము డిస్ప్లే చేసిన తర్వాత కావాలంటే పెట్టుకోవచ్చు, మార్చుకోవచ్చు. తర్వాత మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, డివిజన్స్ అయింది. తర్వాత మార్కెటింగ్ అయింది. తర్వాత స్టోర్స్. ఎంటర్. యాక్సెప్ట్. తర్వాత ప్రొడక్షన్. ఎంటర్. ప్రొడక్షన్. ఓకే, తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తాం. చాలు. ఇంకా కావాలంటే మనం ఇంకా ఏవైనా కావాలంటే ఎంప్లాయీ గ్రూప్ కిందకి ఏవి వచ్చినా అవన్నీ కూడా మనము ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఎంప్లాయీ గ్రూప్ కిందకి వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తాం, ఇవి క్రియేట్ చేస్తాం. తర్వాత డిస్ప్లేలోకి వస్తే చూడండి, మనం ఇవేనా క్రియేట్ చేసింది, ఇవేనమ్మా డిపార్ట్మెంట్స్, డివిజన్స్, మార్కెటింగు, ప్రొడక్షను, స్టోర్స్. వీటిల్లో ఏదైనా మీకు ఆల్రెడీ నేను చెప్పినాను, మనం ఏదైనా ఒకటి ఆల్టర్ చేయాలంటే ఏం చేయాలమ్మా, లేదు డిలీట్ చేయాలంటే ఏం చేయాలి. ఇప్పుడు ఇది డిస్ప్లే. ఇది ఒకవేళ ఆల్టర్ చేయాలి అంటే మనం మళ్ళీ బ్యాక్ పోయేసి ఆల్టర్లోకి పోయినామంటే ఆల్టర్ ఉంటుంది. ఇక్కడ ఆల్టర్లోకి పోయినామంటే మనం ఏదైతే ఆల్టర్ చేయాలో అది చేసేయచ్చు అనమాట. ఇవి 5 కలిపి ఏంటివి అంటే గ్రూప్స్. ఏ గ్రూప్స్,
ఎంప్లాయీ గ్రూప్స్, డిపార్ట్మెంట్స్, డివిజన్స్, మార్కెటింగ్, ప్రొడక్షన్, స్టోర్స్ అనేది ఎంప్లాయీ గ్రూప్స్ అనమాట. ఈ గ్రూప్స్ను మనం ఆల్టర్ చేయాలనుకుంటే చేసేయచ్చు, లేదు డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. డిలీట్ చేయాలంటే ఏమి, ఆ షార్ట్కట్కి కూడా Alt+D అనేది ప్రెస్ చేసినామంటే డిలీట్ అయిపోతుంది అనమాట. అర్థమైందమ్మా? ఇది గ్రూప్ క్రియేషన్ అయింది. నెక్స్ట్ అవర్ ఉందమ్మా? అవును మేడం. ఏం అవర్? కాస్టింగ్. అవునా, ఇంకా ఇది ఉంది. సరే, నెక్స్ట్ మళ్ళా మనం ఇప్పుడు ఎంప్లాయీస్ గ్రూప్స్ క్రియేషన్ తెలుసుకున్నారా లేదా? గ్రూప్ క్రియేషన్ తెలుసుకున్నారు కదా? అవునమ్మా, అర్థమైంది ఇక్కడికి? అర్థమైంది మేడం. ఓకే. తర్వాత ఇంకా దీంట్లో ఎంప్లాయీ మాస్టర్ ఉంది ఈ టాపిక్లోనే. తర్వాత క్రియేట్ పేరోల్ ఓచర్స్ ఉన్నాయి. ఓచర్స్ ఇదేం భిన్నాన్ని అయిపోతుంది. సరే మేడం, పెట్టినారమ్మా, లింక్ పెట్టినారా? అవును మేడం. ఓకే, వెళ్ళండి. మీరు ఎగ్జిట్ అయిపోండి మా. ఎగ్జిట్ అయిపోండి. అయిపోతున్నారా? చూస్తా అన్నారా? వెళ్ళిపోయినారమ్మా? ఎగ్జిట్ అయిపోయినారా? హలో, ఓకే. షో స్టాట్యూటరీ డీటెయిల్స్ టు ఎస్. తర్వాత షో పాస్పోర్ట్ అండ్ వీసా డీటెయిల్స్ ఎస్. ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎస్. తర్వాత రిజైన్ రిటైర్డ్ ఎంప్లాయీ, షో ఎంప్లాయీ డీటెయిల్స్ నేమ్. ద ఎఫ్టోల్ పేరోల్ కన్ఫిగరేషన్ స్క్రీన్ ఈజ్ డిస్ప్లేడ్ యాజ్ షోన్. షో స్టాట్యూటరీ డీటెయిల్స్, ప్రొవైడ్ పాస్పోర్ట్ ఎస్. షో కాంటాక్ట్ డీటెయిల్స్ ఎస్. తర్వాత ప్రెస్ ఎంటర్, యాక్సెప్ట్ పేరోల్ కన్ఫిగరేషన్. ఓకే, దట్స్ ఆల్. Payroll vouchers, enter.